గ్రామ సేవా వాహిని వాళ్ళకు అధ్యక్షులు కిరణాచార్య గారికి ధన్యవాదములు. వాళ్ళు చేసే సాయానికి చాలా కృతజ్ఞతలు. రఘు కిరణాచార్యులు గత 6 నెలలుగా నాకు సహాయం పొందిస్తున్నారు. నాకు అంతకుముందు మా అమ్మాయికి పెళ్ళికి సహాయం చేశారు, ఇంకా సహాయం చేస్తూనే ఉన్నారు. సహాయం చేసిన నా మందులకు, మా ఇంటి అవసరాలకు వాడకం చేసుకుంటున్నామండి. మాకు ఇట్లా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రఘుకిరణాచారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. బ్రాహ్మణ సంఘం సభ్యులకి, రఘు కిరణాచార్యులు గారికి అందరికీ నమస్కారము. గత 10 నెలల నుంచి మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా కానీ, కిరాయి ద్వారా, మందుల ద్వారా అన్నిటికి కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆ సహాయాన్ని మేము ఎప్పటికి కూడా మర్చిపోవు. ఎవరు మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని ఒక దత్తతగా తీసుకొని మాకు, మా కుటుంబానికి చాలా సహాయం చేసి మమ్మల్ని ఇలా నడిపిస్తున్నారంటే మేము ఎలా చెప్పాలో ధన్యవాదాలు మాకే తెలియట్లేదండి. నిజంగా అందులో ఉన్న రఘు కిరణాచార్యులు గారికి, అందులో ఉండే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మెడిసిన్కి ఇస్తున్నారు, మెడిసిన్కి కావాల్సినది ఇస్తున్నారు. ఒకసారి ఆరోగ్యం కాలు బాగలేదంట, డాక్టర్ దగ్గర కూడా తీసుకువెళ్ళి చూపించినారు. నెలకి కావలసిన సరుకులు తీసుకోవడానికి చేస్తున్నారు. చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. రవికిరణ్ గారు సర్కిళ్ళ నుంచి నాకు దయచేస్తున్నారు. నేను వెళ్ళి తెచ్చుకోలేను కాబట్టి వాళ్ళే వచ్చి నాకు అన్నీ అందిస్తున్నారు. చాలా థ్యాంక్స్. రవికిరణ్ గారు మీకు ఒక ఇంటి బిడ్డలాగా చేస్తున్నాడు కదండి. అవును, అందుకే నేను చెప్పినాను కదా, మీరు ఎప్పుడైనా వచ్చి చూడాలని అన్నాను. నాకే అందరూ ఉన్నారు కానీ ఎవరు ఏమి చూసుకోవట్లేదు. ఉన్నప్పుడు కూడా ఆయన సహాయం 3 లక్షలు 5 లక్షలు 4 లక్షలు ఇచ్చారండి మాకు. 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తున్నాను. 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారు. ప్రతి నెల ఎన్ని నెలల నుంచి ఉంటుంది మీకు సహకారం? ఒక 6 నెలల నుంచి ఎంతో. 6 నెలల నుంచి ప్రతి నెల మాకు ఖర్చులు కాటి కలిపి 25,000 అలా ఇస్తున్నారు. ప్రతి నెల సహకారం చేస్తున్నారు. బహుశా ఎక్కడున్నా మీరు కూడా ఇంకా మళ్ళీ సహాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. ధన్యవాదం. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ కుమారి కందాళ, నల్గొండ. ప్రజెంట్ మేము కొత్తపేటలో ఉంటున్నాము. నాకు ఒక 10 ఇయర్స్ నుంచి లంగ్స్ ప్రాబ్లం ఉంది. రైట్ సైడ్ లంగ్స్ మొత్తం కొలాప్స్ అయింది. దీనికి చాలా ఖర్చు అవుతుంది. రెగ్యులర్గా రోజు కూడా 8 సార్లు నెబులైజర్ వాడాల్సి వస్తుంది. ఇన్హేలర్ వాడాలి. మందుల ఖర్చు కూడా చాలానే వస్తుంది. నాకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ పేరు రవీంద్రనాథ్ గారు. వారు కామినేట్లో పనిచేస్తారు. నాకున్న సమస్యలన్నీ అర్థం చేసుకొని బ్రాహ్మణ సేవ వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచార్యులు గారు మరియు కమిటీ సభ్యులు వీరందరూ కూడా నాకు సహాయం అందించారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రఘు కిరణాచారి గారు మాకు 7 మంత్స్ నుంచి మందులకు కానీ, నాకు ఆహారం కానీ, తిండికి కానీ అన్నిటికీ నెలకి ఇస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. బ్రాహ్మణ సేవా వాహిని, బ్రాహ్మణ సేవ వారు మాకు 10,000 రూపాయలు అందిస్తున్నారు. వారు చేత మాకు డబ్బులు అందుతున్నాయి. ఆ 10,000 రూపాయలు నేను మందులకి దానికి వాడుకుంటున్నా కాబట్టి